హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సిసిరా కలెక్షన్స్. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేసి ఒక చిన్న లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియో అనేది షేర్ అవుతుంది తెలియని వాళ్ళకి. సో ప్రతి ఒక్కరికి మీషో కోసం చాలా డౌట్స్ అయినా ఉన్నాయి. సో వాట్సాప్లో కూడా అయితే నాకు తెగ్గ మెసేజ్ అని పెడుతున్నారండి. సో కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ రిప్లై ఇస్తున్నాను. సో చాట్లో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. చాలామంది మనకి జిఎస్టీ లేకుండా ఎలా మనం అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, సో జిఎస్టీ ఉంటే అమౌంట్ అనేది పెట్టాలి కదండి జిఎస్టీ తీసుకోవాలంటే. సో వితౌట్ జిఎస్టీతో ఎలా అకౌంట్ అనేది క్రియేట్ చేసి మనం క్యాట్లాగ్ అప్లోడ్ అనేది చేసి మన ఆర్డర్స్ అనేవి కస్టమర్కి ఎలా పంపించాలని చెప్పేసి చాలామంది అడిగారు. సో ఇది అనేది ఈరోజు వీడియోలో అయితే జిఎస్టీ లేకుండా ఎలా చేయాలి, సో జిఎస్టీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అయితే చూపిస్తాను. సో మీషో ఓపెన్ అవ్వగానే మనకి సప్లయర్ హబ్ అనేది ఉంటుంది కదండి. సో అందులోకి వెళ్ళగానే ఇలా కొత్త వాళ్ళకి ఇలా చూపిస్తుంది. సో పైన చూపిస్తున్నారు కదా, యువర్ ప్రొఫైల్ ఇన్కంప్లీట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. అక్కడ కంప్లీట్ అని చెప్పేసి కంప్లీట్ న్యూ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగే చూపిస్తుందండి ఎవరికైనా సరే సప్లయర్ హబ్ అందులోకి వెళ్తే. సో ఇలా చూపిస్తుంది. అది క్లిక్ చేశాక మీకు జిఎస్టీ ఉందా లేదా అని చెప్పేసి ఎస్ ఆర్ నో అని చెప్పేసి ఉంది కదా. సో మనకి లేదు, సో ఉన్న వాళ్ళు అయితే ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసుకోవచ్చు జిఎస్టీ ఉన్న వాళ్ళు. సో దాని తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపిస్తుంది జిఎస్టీ ఉన్న వాళ్ళకి. సో ఇది వచ్చేసి జిఎస్టీ లేదు కదా మనకి. సో జిఎస్టీ లేని వాళ్ళకి ఎలా క్రియేట్ చేసుకోవాలో అయితే ఈ వీడియో అనేది. సో జిఎస్టీ లేదు కాబట్టి నో ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోవాలి. సో క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఇక్కడ మనకి డీటెయిల్స్ చాలా అడుగుతాయండి. ఎలా అంటే సో పాన్ కార్డ్తో అయితే మనం ఎన్రోల్మెంట్ ఐడి అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పాన్ కార్డ్ అనేది మన దగ్గర పెట్టుకొని, సో ఒకసారి చూపిస్తే కొంచెం సర్వర్ ప్రాబ్లం ఉండడం వల్ల కొంచెం లోడ్ అవుతుంది. సో ఇది వచ్చేసి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. జిఎస్టీ లేకుండా మన అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని చాలామంది ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అనుకుంటారు, వాళ్ళకైతే బెస్ట్ యూస్ఫుల్ అవుతుంది. సో ఇలా అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ 2 స్టెప్స్ ఉన్నాయి కదా దీంట్లో. ఫస్ట్ వన్, సెకండ్ది నేనైతే అప్లై టు నో జిఎస్టీ. సో సెకండ్ వన్ ఏదైతే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఎన్రోల్ ఏ సప్లయర్ అని చెప్పేసి కస్టమర్ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. ఈ కామర్స్ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చేసి మన పాన్ కార్డ్లో నేమ్ అయితే ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ చూపిస్తుంది కదా ఇక్కడ నేమ్ యాజ్ పాన్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, ఇక్కడ పాన్ కార్డ్లో ఉన్న నేమ్ ఇవ్వాలి. సో నాకు ఆల్రెడీ ఉంది. సో చాలామంది అడిగారు జిఎస్టీ లేకుండా వీడియో తీసి పెట్టండి ఎలాగా వితౌట్ జిఎస్టీ ఎన్రోల్మెంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పేసి. సో వాళ్ళ కోసం నేను వేరే అకౌంట్లో అయితే ఇలా చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసి అయితే నేను వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సో ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్. సో ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి. సో చాలా క్లియర్గా చూసుకొని మన దగ్గర పాన్ కార్డ్ అనేది పెట్టుకొని సో క్లియర్గా మనం ఇక్కడ ఫిల్ చేస్తే కరెక్ట్గా అయితే మనకి ఫిల్ అయిపోతుంది. సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి సో రిక్వెస్ట్ వీడియో ఇది, చాలా రిక్వెస్ట్ వీడియో. చాలామంది అయితే సో మీరు డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారు. స్టార్టింగ్ మాకు ఎన్రోల్మెంట్ ఐడితో ఎలా క్రియేట్ చేసుకోవాలి అది మాత్రం చెప్పట్లేదండి, మాకు ఏం అర్థం కావట్లేదు ఇలా అయితే అని చెప్పేసి చాలామంది అడిగారు కాబట్టి సో చాలా ట్రై చేశా అండి. సో ఇక్కడ వచ్చేసి మన ఈమెయిల్ ఐడి ఇవ్వాలి అండ్ అలాగే ఫోన్ నెంబర్ ఇవ్వాలి, మన కంట్రీ ఏదైతే అది ఇవ్వాలండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా అర్థమైపోతుంది. సో కొంచెం మనకి మినిమం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది మీషో అకౌంట్ అనేది యూస్ చేయడానికి మనకి కొంచెం బెనిఫిట్స్గా ఉంటాయి. సో కొంచెం చదువుకోలేని వాళ్ళకైతే ఇది అర్థం కాదండి. సో ఎందుకంటే మనకి రిటర్న్స్ ప్రాబ్లం వల్ల ఎక్కువ మనీ ఛార్జెస్ అయిపోతాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ మీకు అర్థమైపోతాయి స్టెప్ బై స్టెప్, ఇవేం అవసరం లేదు. మన ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాన్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నేమ్, సో కంట్రీ, పిన్ కోడ్,
ఇవి ఏదైతే అది అక్కడ ఏమి అడుగుతుందో ఆప్షన్స్, సో మనం సెలెక్ట్ చేసుకోవడమే. అడ్రస్ అడుగుతుంది, నియర్ బై లొకేషన్, అవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఫిల్ చేసుకోవచ్చు, క్లియర్గానే అర్థమవుతుంది. సో సిటీ, ఇవన్నీ స్టేట్, ఇవన్నీ అడుగుతుంది. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్, డిస్టిక్ అడుగుతుంది. ఇవన్నీ క్లియర్ చేసుకో. రోడ్ నెంబరు, నేము, బిల్డింగ్ నెంబరు, హౌస్ నెంబర్ ఇవన్నీ అడుగుతాయి. మనం ఇవన్నీ క్లియర్గా ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ క్లియర్ చేసినాక ఇక్కడ లాస్ట్కి వచ్చేస్తే మనకి కింద వచ్చేసి హెచ్ఎన్ఎస్ కోడ్ ఏం పెట్టారు మేడం, మీరు ఏం పెట్టారు అని చెప్పి ఎన్నో కామెంట్స్ చేశారండి. సో నాకు ఫస్ట్లో నేను అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు నాకు అంత తెలియలేదు స్క్రీన్ రికార్డింగ్ చేయాలని చెప్పేసి. సో అప్పుడు ఏంటంటే నేను స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోలేదు. సో ఎందుకంటే నాకు వీడియో పెట్టాలి, పోస్ట్ చేయాలి యూట్యూబ్లో అని చెప్పేసి అంత అనిపించలేదు. సో నాకు తెలిసినంత వరకు నేను ఫిల్ చేసుకున్నాను. చాలామంది హెచ్ఎన్ఎస్ కోడ్ ఏం పెట్టారు, మీరు ఎలా పెట్టాలని చెప్పేసి అడిగితే నాకు అంత గుర్తులేదు, చాలా డేస్ అయిపోయింది కాబట్టి. సో ఒకవేళ ఓపెన్ చేస్తే సో స్టెప్ బై స్టెప్ మనకి ఉంటుంది కాబట్టి ఫిల్ చేసుకోవచ్చు. సో నాకు పాయింట్ టు పాయింట్ అనేది చెప్పేసి ఏది గుర్తులేదు. సో ఇక్కడ ఇప్పుడు నేను చూసాను హెచ్ఎన్ఎస్ కోడ్ ఏం పెట్టనవసరం లేదండి. సో కింద మనకి సో ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ నెంబర్స్ అనేవి కింద ఉంటాయి. సో అవి ఫిల్ చేసి మనం కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది, అలాంటిది ఏం అవసరం లేదు. సో చాలామందికి నేను యూట్యూబ్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అని చెప్పినా సరే వాట్సాప్లో మెసేజ్ చేసేవాళ్ళు. సో అలా కాకుండా కాల్ కూడా చేసేవాళ్ళు, వాయిస్ మెసేజ్ పెట్టేవాళ్ళు ఇంకొంతమంది అయితే. సో ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చానండి. సో ఎవరికి రిప్లై ఇవ్వకుండా లేను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, సో నేను రిప్లై ఇచ్చాను, సో నేను చెప్పినవి మీకు యూస్ఫుల్ అయినవి, సో హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకున్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ అనేది చేయండి. సో నా వల్ల మీకు ఎంతో కొంత ఒక చిన్న విషయమైనా తెలిసిన వాళ్ళైతే సో ప్లీజ్ అండి కామెంట్ అనేది చేయండి. సో మీరు కామెంట్ చేయడం వల్ల సో ఇంకొంతమందికి కొంచెం ట్రస్టెడ్గా అనిపిస్తుంది. సో మన కలెక్షన్ అయినా సరే, మీషో కోసమైనా, వాటెవర్ ఏదైనా సరే, సో కొంచెం మన ఛానల్ అనేది కొంచెం ట్రస్టెడ్గా అనిపిస్తుంది. సో ప్లీజ్ కామెంట్ అనేది చేయండి. సో ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్న వాళ్ళు అండ్ అలాగే నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ మీషో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే కామెంట్ అనేది చేయడం అసలు మర్చిపోవద్దు. సో కింద చూసారు కదా హెచ్ఎన్ఎస్ కోడ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలామంది హెచ్ఎన్ఎస్ కోడ్ అడిగారని చెప్పాను కదా, ఇక్కడ హెచ్ఎన్ఎస్ కోడ్ ఉంది. ఇక్కడ టైప్ ద క్యారెక్టర్ యూస్ సీన్ ఇన్ ద ఇమేజ్ బిలో అని చెప్పేసి ఉంది కదా. నాకు ఫస్ట్లో క్రియేట్ చేసినప్పుడు అంత గుర్తులేదని చెప్పేసి అన్నా కదండి. సో ఇక్కడ నేను కూడా హెచ్ఎన్ఎస్ కోడ్ ఏం పెట్టాలి ఏంటని చెప్పేసి కింద మీద పడ్డాను. సో కింద మీద ఆలోచించగా తర్వాత లాస్ట్లో ఇక్కడ హెచ్ఎన్ఎస్ కోడ్ ఏం పెట్టనవసరం లేదు, ఇక్కడ కింద క్యారెక్టర్ నెంబర్స్ ఇచ్చారు కదా. సో ఇక్కడ బాక్స్లో మనం ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫిల్ చేయగానే ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి మనకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, నేను కూడా హెచ్ఎన్ఎస్ కోడ్ ఏం పెట్టాలని చెప్పి చాలా థింక్ చేస్తాను, ఏదేదో పెట్టేసాను, ఇంకా నవ్వలేదు. సో లాస్ట్కి అర్థమైంది హెచ్ఎన్ఎస్ కోడ్ ఇక్కడ ఏం పెట్టనవసరం లేదు ఎవరుని. సో ఇక్కడ మనకి ఇచ్చిన క్యారెక్టర్ నెంబర్స్ మాత్రమే ఫిల్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ అని చెప్పేసి వస్తుంది. సో చూడండి, అది కూడా మీకు ఇప్పుడు లైవ్లోనే చూపిస్తాను చూడండి. సో ఒకసారి నేను నెంబర్ తప్పు కొట్టాను, మళ్ళీ రీట్రై చేస్తే మళ్ళీ ఇంకొక క్యారెక్టర్ నెంబర్ చేస్తే ఇక్కడ ప్రొసీడ్ అని వచ్చింది చూసారా. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇలాగే చేయండి, మీకు కూడా అయితే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ముందు మనకి మెసేజ్ ఇలా అవ్వనాక ప్రొసీడ్ చేశాక మనకి మనం ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుందండి. మన ఫోన్కి వచ్చిన ఓటీపీ కూడా మనం ఫిల్ చేస్తే నెక్స్ట్ అయితే మనకి ఈ విధంగా అయితే మనకి స్క్రీన్ పైన ఇలా చూపిస్తుంది. సో కంగ్రాచులేషన్ యువర్ ఎన్రోల్మెంట్ ఐడి, సో ఈ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇలా వస్తుంది మన ఎన్రోల్మెంట్ ఐడి అండి. సో ఎందుకైనా మంచిది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని మనం జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిది. సో ఎందుకంటే ఈ ఎన్రోల్మెంట్ ఐడినే ఇప్పుడు మనం ఇక్కడ అకౌంట్
ఓపెన్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో అయితే ఎన్రోల్మెంట్ అనేది కాపీ చేసుకోండి. సో నేనైతే ఈ విధంగా అయితే కాపీ చేసేస్తే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే మొత్తం నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇదంతా మనకి ఎన్రోల్మెంట్ ఐడి క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సో మొత్తం బ్యాక్ అంతా వచ్చేయాలి. మనం ఇప్పుడు క్యాటలాగ్ అప్లోడ్ ఉంది చూసారా, అక్కడి వరకు వచ్చేయాలి బ్యాక్ అంటే అండి. సో ఇవన్నీ బ్యాక్ వచ్చేసేయాలి. సో ఇలా వచ్చాక మనం కొంచెం మూవ్ చేస్తే కింద ఎంటర్ ఎన్రోల్మెంట్ ఐడి అని చెప్పేసి కింద లాస్ట్ వన్ చూపిస్తుంది, చూసారు కదా. సో ఇక్కడ మనం ఎన్రోల్మెంట్ కాపీ చేసుకున్నాం కదా. సో ఆ ఎన్రోల్మెంట్ ఐడి కాపీ చేసింది మనం ఇక్కడ ఫిల్ చేస్తే వెరిఫికేషన్ అవుతుంది. సో మన పేరు అవన్నీ కరెక్ట్గానే వచ్చినాయి లేదో ఒకసారి కన్ఫర్మ్ చూసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీ అండి. సో చూసారు కదా, నేను ఫుల్గా అయితే మార్క్ చేశాను. ఏంటంటే నా పాన్ కార్డు, ఫోన్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడి. సో ఇలా అని చెప్పేసి ఎవరికి మన ఎన్రోల్మెంట్ ఐడి, పాన్ కార్డు ఇవన్నీ ఎవరికి చూపించకూడదు. సో చెప్పకూడదండి. సో దానివల్ల నేను మార్క్ చేశాను. సో మార్క్ చేయడం వల్ల మీకు ఇబ్బంది ఏం పడనవసరం లేదు. సో అక్కడ ఏముండదు, మీ అడ్రస్ డీటెయిల్స్ ఉంటుంది, ఒకసారి కన్ఫర్మ్గా చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మీకు ఏదైనా ఆర్డర్స్ వచ్చినాయంటే మీరు పెట్టిన అడ్రస్కి మాత్రమే పికప్ చేసుకోవడానికి డెలివరీ వాళ్ళు వస్తారు. అండ్ అలాగే ఇక్కడ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాలి. అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్ ఒకసారి 1-2 సార్లు కన్ఫర్మ్ చూసుకొని ఇస్తే మంచిది. సో ఎందుకంటే మీరు ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో, సో మీకు ఆర్డర్స్ వెళ్ళినాక మీకు పేమెంట్ వచ్చిన డేట్ ఉంటుంది కదా, ఆ టైం లోపల మీకు అకౌంట్కి అయితే సేమ్ ఇదే అకౌంట్కి, మీరు ఇచ్చిన అకౌంట్కి మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో మనీ అనేది ఎటువంటి డౌట్ అనేది ఉండదండి. సో టైం టు టైం వాళ్ళు ఏ డేట్ ఇచ్చారో ఆ టైంకి అయితే కన్ఫర్మ్గా పడిపోతుంది. మార్నింగ్ అయితే పడదు. సో ఈవినింగ్ లోపల ఏ టైంలో అయినా పడిపోతుంది. సో అమౌంట్ అయితే ఎటువంటి ఇష్యూ అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అండి. సో మీరు చేయవలసిందల్లా ఈ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్గా అయితే కామెంట్ అనేది చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేస్తే ఇంకా తెలియని వాళ్ళకైతే ఇంకా యూస్ఫుల్ అవుతుందండి. సో వీడియో మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోద్దు. సో ఇప్పుడు నేను చెప్పే విషయాలు అండ్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయితే ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చేయండి. సో లైక్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.